నమస్కారం. ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్లో లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది. దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థని ఏలూరు శాంతినగర్లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుగడలు అంటే ఈ సమాజానికి చెడు చేకూర్చే విధంగా సిమ్ కార్డులు, దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒక పోలీసులు అని, అదేవిధంగా లాయర్లు అని, లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేసు అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసులు. ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా, మేము పలానా ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి అని వాళ్ళ సేవలు వాడుకోవటం. అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి వేయించుకోవటం, కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్లో వేయటం కూడా జరిగింది. దీనిపైన ఫిర్యాదు మేరకు మా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా సిసిఎస్ సిఐ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క అనాథరైజ్డ్గా సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు, అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ పోలీసులు అని, లాయర్లు అని, ఉన్నతాధికారులు అని, ఐఏఎస్ ఆఫీసులు అని, ఐపీఎస్ ఆఫీసులు అని ఇలాగ పెద్ద వాడుకుంటూ వాళ్ళ రికవరీ కోసం తెగబట్టడం. అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకి వస్తాయి. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఉదాహరణకి కంపెనీకి 20,000 కట్టాలనుకోండి, వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం, వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి. వీటన్నిటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము 3 టౌన్ సిఐ గారు మరియు ఎస్ఐ రాంబాబు గారు మరియు 3 టౌన్ పోలీస్ సిబ్బంది, అదేవిధంగా సిసిఎస్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా ఒక కంబైన్డ్గా ఆపరేషన్ చేసి శాంతినగర్లోని ఉన్నటువంటి సాదక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మేము కోర్టులో హాజరుపరచడం, అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది. ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద వచ్చినాయి, ఎలాగే ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు, దీన్ని ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెబుతున్నాం, ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ లాయర్లు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరైనా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కనుక మీతోటి డబ్బులు కట్టించినట్టయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటున్నాం. అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ టు డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికీ కూడా చెప్తున్నాం, మీరు కనుక వడ్డీలు ఇచ్చున్నట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి, ఎలా చేయాలనేది సర్టెన్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ అన్ని పనులు మానుకోకపోతే మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటాం అని మాత్రం సందేహం లేదు. మందిని అరెస్ట్ చేసి ఒక్కొక్క వాళ్ళ దగ్గర ఏవైతే ఈ సర్వీస్ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ఒక 3 ల్యాప్టాప్లు, 3 డెస్క్టాప్లు, 8 స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఈ ఫోన్స్ ద్వారా వాళ్ళు వాడుతున్నారో ఆ ఫోన్స్ 8, అలానే కీప్యాడ్ ఫోన్స్ విత్ ఫేక్ సిమ్స్ ఉన్నటువంటి కీప్యాడ్ ఫోన్స్ వాడతారు, ఎందుకంటే మళ్ళీ స్మార్ట్ అయితే తెలుస్తుందని చెప్పేసి ఫేక్ సిమ్స్ అవి ఒక 7, అలానే డిజిటల్ వీడియో రికార్డు 1, అదేవిధంగా వైర్లెస్
డ్యూయల్ బ్రాండ్ రోటర్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి ఎందుకంటే ఒక్కోసారి అవసరం అయితే వీళ్ళు ఏ రకంగా అంటే వీళ్ళ దగ్గర కొంత వ్యక్తిగతమైన సమాచారం కూడా ఉంటుంది. వాళ్ళు ఫోటోలు పెట్టి మార్ఫింగ్ చేసి మిమ్మల్ని సోషల్ మీడియాలో మీ పేర్లు పెడతాం, మిమ్మల్ని అంతా అల్లరి చేస్తాము, మీ బంధువులకు అందరూ కూడా తెలియపరుస్తాము అనేది కూడా అనేక రకాలుగా వీళ్ళని ఎవరైతే డబ్బులు చెల్లించాలో ఆ యొక్క చెల్లించే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేయడం అనేది వీళ్ళ కార్యక్రమం. అదేవిధంగా మొత్తం ఫేక్ సిమ్స్ ఒక 19 ఇవన్నీ కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి వీటి మీద పూర్తిగా ఈ ఫేక్ సిమ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వీళ్ళ చేతికి ఎలా వచ్చినాయి అనేది, అలానే ఈ ఫేక్ సిమ్స్ వాడుకొని ఇంకెవరెవరిని చేశారనేది అన్నీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎవరైనా కనుక వీళ్ళ బాధితులు ఉంటే కనుక మాకు వచ్చి రిపోర్ట్ చేస్తే మళ్ళీ మేము కేసు రిజిస్టర్ చేసి దానిటువంటి గోవింద్ అనే అతను మనకి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ మీద అతన్ని చేయటం, అతని మీద దాడి చేయటం కూడా జరిగింది. అతనికి అలానే గతంలో చింతలపూడిలో కూడా ఈ జిఎంఎస్ కేసు దగ్గరికి ఆయన పంపించి ఏదో మేము అందరం వచ్చామని చెప్పేసి చేయటం కూడా చెప్తున్నాను. జిఎంఎస్కేలు ఫోన్ నెంబర్లు అదే ఇప్పుడు దర్యాప్తులో రావాల్సిన విషయాలు అవే. ఎవరి ద్వారా వీళ్ళకి జిఎంఎస్కే నెంబర్లు వచ్చినాయి ఆ డేటా, ఎందుకంటే కొంత డేటా వాళ్ళు కలెక్ట్ చేశారు మనకి జిఎంఎస్కేలు. ఇప్పుడు ఎందుకంటే ఈ మనకి గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి సర్వీస్ కానీ జరుగుతుంటే కొన్ని పబ్లిక్ డొమైన్లో దొరుకుతున్నాయి. ఆ డొమైన్లో దొరికిన వెంటనే వీళ్ళు వాడుకున్నారని ఇప్పుడు ఉన్నట్టు సమాచారం. ఇంకా మీరు అన్నట్టుగా అది లోతైన దర్యాప్తు చేయాలి. ఇప్పుడే మేము వాళ్ళని తీసుకున్నాం, అరెస్ట్ చూపించాము, కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు వాడారు ఆ పాప జిఎంఎస్కే అమ్మాయిని కూడా వీళ్ళు ఇట్లా చేయటం కూడా జరిగింది. సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే వాళ్ళకి ఈ బజాజ్ వాళ్ళు ఆథరైజ్డ్గానే కొంత రికవరీకి అని ఇచ్చారని చెప్తున్నారు. ఇంతమందికి వాళ్ళని కూడా ఇప్పుడు మేము ఇప్పుడే దీన్నంతా ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆథరైజేషన్ ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతమంది పేర్లు ఇచ్చారు, వాళ్ళు డేటా ఇచ్చారా లేదా, వాళ్ళ పాత్ర ఏంటి ఇందులో అనేది కూడా అవసరమైతే వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకొని ప్రశ్నించాల్సి వచ్చే పరిస్థితి చేస్తాం. ఇతను 2,40,000 రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతను కట్టాల్సి వచ్చిన తర్వాత ఇతనికి కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఇతనితో బెదిరించి కొంత అమౌంట్ తీసుకొని కొంత ఏమో పర్సనల్ అకౌంట్లోకి వేసుకున్నారు, కొంత వాళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా 2,40,000కి పైన ఇంకొక 50,000 దాకా కట్టించుకున్నారు. అమౌంట్ ఇంకేం రికవర్ చేయలేదు. అన్ని అకౌంట్స్ ఉన్నాయి. రియాజ్ అండ్ ఇబ్రహీం వీళ్ళిద్దరు తిరుపతిలో ఉంటారు. వీళ్ళకి కర్ణాటకలో జాఫర్ అని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే అతను కూడా అక్కడ కూడా బజాజ్ ఫిన్కి రికవరీ ఏజెంటు, అతను హాస్పిటల్ అతను కూడా ఇక్కడ నుండి వీళ్ళకి ఈ ఫేక్ సిమ్స్ పంపించడం, గైడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్ సాదిక్ బ్రాంచ్కి వీళ్ళు గైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 5 ఇక్కడ ఉంటారు. వీళ్ళు 5 కలిసి ఎలా చేయాలి ఏంటనే విషయాలు కూడా వాళ్ళు ఏలూరుకు సంబంధించిన ఒకళ్ళేమో ఒట్టూరు, ఒకళ్ళేమో పెదపాడుకు సంబంధించి, ఒక తాడేపల్లిగూడెం, తర్వాత 2 తిరుపతికి చెందిన వాళ్ళు, ఒకటేమో కర్ణాటక చెందినటువంటి జాఫర్ షేక్ ఇబ్రహీం మెయిన్. వీళ్ళిద్దరేమో కంపెనీ వాళ్ళు. ఈ జాఫర్ అనే అతనేమో సిమ్ ఇస్తాడు. గెడ్డం కిషోర్, మధ్యాహ్నం వంశీకృష్ణ ఎలియాస్ వెంకట్, మురడోల అభినవ్ బాబు అండ్ ఎనుముల ధనుష్ వీళ్ళందరూ ఏలూరు వాళ్ళు వచ్చేమో 2, ఒట్లూరు సంబంధించిన ఒకతను, పెద్దపాడు ఒకతను, తాడేపల్లిగూడెం. ఈ 5 కూడా ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారు. వీళ్ళకి ఓనర్ వచ్చేసరికి షేక్ ఇబ్రహీం అండ్ సయ్యద్ మహమ్మద్. వీళ్ళు తిరుపతి చెంది, వీళ్ళు తిరుపతిలో కూడా బ్రాంచ్ ఉంది. సో వీఆర్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ టువర్డ్స్ దట్ ఆల్సో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.